ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపలో మీరంతా బాగున్నారని, దేవుడు మీ అందరికీ తోడై ఉన్నారని నమ్ముతున్నాను. ఆయన ప్రేమ మనల్ని వెంటాడుతూ ఉంది. అందుకే ప్రతిరోజు మానక మనతో మాట్లాడుతున్నారు. ఆయన వాక్యం ద్వారా మనల్ని ధైర్యపరుస్తున్నారు. బాధ కలిగిన వేళలో, సమస్యలతో ఉన్న సమయంలో కూడా దేవుడు తన వాక్కుతో మనల్ని ధైర్యపరుస్తూ నేనున్నాను, భయపడకండి అని గొప్ప ధైర్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. ఇంతగా ప్రేమిస్తున్న ప్రభు మనకుండగా మీరు ఇక భయపడొద్దు. ఏ పరిస్థితి అయినా దేవుడు తప్పక మిమ్మల్ని విడిపిస్తారు, నెమ్మదిని శాంతిని మీకు దయచేస్తారు. మీలో ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు భారం కలిగి మేము ప్రార్థిస్తున్నాం. సృష్టికర్తైన దేవుని చేతులు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ధైర్యం తెచ్చుకున్న దేవుని బట్టి ఆయన చేతులు మిమ్మల్ని బాగు చేస్తాయి, మిమ్మల్ని లేవనెత్తుతాయి, మిమ్మల్ని నడిపిస్తాయి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. సీమోను, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. ఆమెన్. ఈరోజు దేవుడు నీకు సెలవిస్తున్న మాట, నా మాట శూన్యంగాను నీ జీవితంలో నూతన సృష్టిని జరిగిస్తుందని. చూడండి, ఇక్కడ పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు. తన చుట్టుప్రక్కలంతా వలలు వేస్తూనే ఉన్నాడు. వేయని ప్రదేశం అంటూ లేదు. తెల్లవారుజాము వరకు కూడా వల వేస్తూనే ఉన్నాడు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఎంతో కష్టపడ్డాడు, ఎంతో జ్ఞానాన్ని ఉపయోగించాడు, ఎంతగానో ప్రయాసపడ్డాడు, చెమటంతా కార్చాడు. ఎంత చేసినా ఒక్క చేప పడలేదు. తన కష్టమంతా వృధా అయిపోయింది. తను చేసిన పని ఫలించలేదు. పేతురు అప్పటికి ఎంత అలసిపోయాడు, నిరుత్సాహపడిపోయాడు. ఇంతగా వల వేసిన ఒక్క చేప కూడా పడలేదంటే ఇక్కడ నేను ఎంత ప్రయాసపడినా ఏమి కూడా జరగదు, వృధా ప్రయాస అవుతుంది, నేను ఇక కష్టపడి వ్యర్థమే అనుకున్న సమయంలో ప్రభు పేతురుతో మాట్లాడుతున్నారు. దోణిని లోతుకు నడిపించి చేపలు పట్టడానికి మీ వలలు వేయండి అని సీమోనుతో చెప్తున్నాడు ప్రభు. అయితే పేతురు, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, ఒక్క చేప కూడా పడలేదు, ఇక్కడికి మేము ప్రయాసపడినా కూడా వ్యర్థమే, ఇక్కడికి మేము ఎంత ప్రయాసపడినా వృధానే, అన్ని ప్రయత్నాలు అయిపోయాయని ప్రభు మాటను వ్యతిరేకించి నేను ప్రయాసపడ్డానని చెప్పడం లేదు. కానీ సీమోను పేతురు చెప్తూ ఉన్నాడు, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. చూడండి, నా ప్రయాస అంతా అయిపోయింది, నేను చాలా కష్టపడ్డాను, ఇక్కడ ఏమీ దొరకదని నాకు అర్థమైపోయింది. అయినా ప్రభువా, మీరు మాట చెప్పారు కాబట్టి నీ మాట చొప్పున నేను వల వేస్తానని చెప్పి వల వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ చేపలను బట్టి వారి వలలు పిగిలిపోతూ ఉన్నాయి. అప్పుడు వేరొక దోణిలో ఉన్న వారు వచ్చి వారికి సహాయం చేశారు. ఆ చేపలు 2 దోణులు మునిగినట్లుగా వచ్చాయి. ఎంత ఆశ్చర్యం కదా! నిజమే, దేవుని మాట నూతన సృష్టి చేస్తుంది. మనకు అనిపిస్తుంది ఇదంతా శూన్యమే కదా, ఇది ఇంక ఏమీ లేదు, అంతా అయిపోయింది, ఇంతకాలం నుండి నేను చేశాను కానీ నాకేమీ కూడా లాభం కలగలేదు, ఎంతగా కష్టపడ్డాను, చెమట కార్చని ప్రయాసపడ్డాను కానీ ఏమీ నేను గెయిన్ అవ్వలేదు, అన్నిటిలో లాస్ అవుతూనే ఉన్నాను, అన్నీ పోగొట్టుకుంటూనే ఉన్నాను అని అనిపించిన సమయంలో దేవుని మాట కొరకు నీవు ఎదురు చూస్తే ఈ విషయం దేవుని చిత్తమా కాదా, నా ప్రభు నాకేం చెప్తారని దేవుని మాట పైన ఆధారపడితే ఆయన తన చిత్తాన్ని నీకు తెలియజేస్తాడు. ఆయన మాట చొప్పున కనుక నీవు తిరిగి ప్రారంభిస్తే నిజంగా అంతవరకు చూడని అద్భుతాలు నువ్వు చూస్తావు.
అంతవరకు జరగని గొప్ప కార్యములు నువ్వు చూస్తావు. ఎందుకంటే దేవుని మాట ఎప్పటికీ కూడా నిరర్థకం కాదు. నీ భవిష్యత్తు తెలిసిన దేవుడు నీకు సెలవిస్తాడు, నీతో మాట్లాడతాడు, నీకు ఆలోచన ఇస్తాడు, నీకు జ్ఞానం ఇస్తాడు. నీవెటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో చెప్తాడు. నువ్వేది చెయ్యాలో ఏది చేయకూడదో చెప్తాడు. నువ్వు ఆయనపై ఆధారపడితే. నువ్వు ఒకవేళ ఆధారపడకపోతే నీ జ్ఞానంతో ఓడిపోతావు, నీ కష్టంతో ఓడిపోతావు, నీ చెమటంతా వృధా అయిపోతుంది, నీ ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుంది. అలసిపోయిన నిరుత్సాహపడిన పేతురు యేసుప్రభువారు చెప్పిన మాటలపై అద్భుతమైన విశ్వాసంతో నీ మాట ప్రకారమే అన్నాడు. ఆ కార్యము పేతురు యొక్క నైపుణ్యతను బట్టి, అతని కెపాసిటీని బట్టి, అతను కొన్ని ఎక్స్పీరియన్స్ని బట్టి జరగలేదు. కానీ పేతురు ఆయన మాటకు విధేయత చూపించాడు. అందువల్లే ఆ మాట ప్రకారంగానే అద్భుతం చూశాడు. అవును, దేవునికి దూరమై దేవుని మాట ప్రకారంగా కాకుండా తన ఇష్ట ప్రకారంగా, తన జ్ఞానం ప్రకారంగా వెళితే వారికి ఎంత నైపుణ్యం ఉన్నా, వారికి ఎంత ధనం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత చదువున్నా వారికి ఖాళీ వల్లే మిగులుతాయి. యేసు లేకుండా ఎంత ప్రయాసపడినా ఏమీ కూడా సంపాదించుకోలేరు. అందువల్ల ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నడిపింపును నమ్మండి. ఆయన మాట, ఆయన నడిపింపు ఒక్కొక్కసారి అర్థం లేనిదిగా అనిపిస్తుంది. ఇదేంటి, దేవుడు ఈ విధంగా చెప్తున్నాడేంటి, నేనెంతో ప్రయాసపడ్డాను కానీ జరగలేదు కదా, దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నారేంటి అని దానిని వదిలివేయకండి. ఎందుకంటే నీవు ఊహించని చోట ఆయన ఆశీర్వాదాలుంటాయి. నీవు గనుక ఆయనకు విధేయత చూపిస్తే, ఆయన మాట ప్రకారంగా నువ్వు ముందుకు సాగితే, అయినప్పటికీ ప్రభువా నీ మాట ప్రకారంగా నేను నడుస్తాను అని నీవు గనుక ఆయన మాట ప్రకారంగా వెళ్తే, నీవు చూడని చోట, నీకు అర్థం కాని చోట, నీవు ఊహించని చోట, శూన్యంగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన నూతన సృష్టి జరిగిస్తాడు. ఆయన ఎలా చేస్తాడో నీకు అవసరం లేదు. శూన్యంలో సృష్టిని చేసే దేవుడు నీ జీవితంలో కూడా శూన్యంలో సృష్టిని చేయగలడు. కాబట్టి ఈరోజు ఆయనను నమ్మండి, ఆయన మాట ప్రకారంగా ముందుకు నడవండి. అద్భుతాలు చూడబోతున్నారు. శూన్యంలో సృష్టిని చేసిన ప్రేమ, చీకటిలో వెలుగు కురిసిన ప్రేమ, శూన్యంలో సృష్టిని చేసిన ప్రేమ, చీకటిలో వెలుగు కురిసిన ప్రేమ, నశించిన దాని వెనక్కి రక్షించి ప్రేమ, దివి నుండి దిగొచ్చిన దైవ ప్రేమ, ప్రేమ ఇది క్రీస్తు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ఈ ప్రేమను మించిన ప్రేమే లేదిది, దేవుని ప్రేమ, కుమారుని ప్రేమ, ప్రేమ ఇది క్రీస్తు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు మాతో మాట్లాడారు. నీ మాట అద్భుతాలు చేస్తుందని సెలవిచ్చారు. అవును తండ్రి, ఎంతమంది ఈరోజు ఈ మాట నమ్మరో వారందరి జీవితాల్లో నీ మాట ప్రకారంగా అద్భుతాలు జరిగించండి నాయన. నీ చిత్త ప్రకారంగా ఎంతమంది అయితే నడుస్తున్నారో వారందరి జీవితాలు అద్భుతాలు చేయండి. వారి పరిస్థితులు ప్రస్తుతం ఎంత నిరుత్సాహపరిచేవిగా ఉన్నా, వారి జీవితం అంతా శూన్యంగా ఉన్నా, ఏవి కూడా వారికి కలిసి రాకుండా పరిస్థితులన్నిటిలో ఓటమి చూస్తూ ఉన్నా, పరిస్థితులన్నీ ఓడిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉన్నా, నీవిచ్చిన మాట ప్రకారంగా మీరు లేవనెత్తండి అయ్యా. ఎవ్వరూ కూడా నీ మాట కాదని నష్టపోకూడదయ్యా. మీరేది చెప్తారో నీ చిత్త ప్రకారంగా, నీ మాట ప్రకారంగా ముందుకు సాగడానికి సహాయం చేయండి. అంతవరకు అలసిపోయినా కూడా పేతురు ఏ విధంగా నీ మాట ప్రకారంగా వలవేసి అద్భుతం చూచాడో
అదేవిధంగా అలసిపోయిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చూపించండి నాయన. కష్టంతో నలిగిపోతున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చూపించండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, సమస్యల్లో ఉన్న బిడ్డలు అనేక మంది వారి పరిస్థితులు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నీకు తెలుసు తండ్రి. అయ్యా, ఆత్మీయంగా ఎంతమంది నలిగిపోతున్నారో లేవనెత్తండి నాయన. ప్రతి వ్యసనం నుండి విడిపించండి అయ్యా. శారీరకంగా ఎంతమంది నలిగిపోతున్నారో లేవనెత్తండి అయ్యా. మానసికంగా ఎంతమంది నలిగిపోతున్నారో విడుదల దాయిచేయండి, నెమ్మది దాయిచేయండి. ఆర్థికంగా ఎంతమంది నలిగిపోతున్నారో ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించి ప్రతి అప్పుల నుండి విడిపించండి నాయన. కోర్టు కేసెస్లో ఎంతమంది నలిగిపోతున్నారో ప్రతి ఒక్కొక్కరిని విడిపించండి అయ్యా. ప్రతి కోర్టు కేసును కొట్టువేయండి తండ్రి. ఎన్ని కుటుంబాలు అయితే విచ్ఛిన్నమైపోయిన స్థితిలో, భార్యాభర్తలు విడిపోయిన స్థితిలో ఉన్నారో ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టండి, బాగు చేయండి నాయన. ఉద్యోగ సమస్యల్లో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో అద్భుతాలు జరిగించండి. వ్యాపారంలో అభివృద్ధి చేయండి నేను. చేతి పనులను దీవించండి అయ్యా. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడేయండి తండ్రి. ప్రతి చిన్న వ్యాపారం కూడా మీరు అభివృద్ధి చేయండి నాయన. స్వంత గృహాలు లేని బిడ్డలకు స్వంత గృహాలు దయచేయండి ఆయన. గృహాలు కట్టుకుంటూ మధ్యలో ఆగిపోయి ఎంతో ప్రయాసతో దుఃఖంతో ఉన్న ప్రతి బిడ్డల జీవితాల్లో ఆశ్చర్యకరంగా తిరిగి ప్రారంభించి సంపూర్తి చేయండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడేయండి. డిఎస్సి ఎగ్జామ్ రాసిన బిడ్డలందరికీ తోడేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూసిన ప్రతి బిడ్డ జీవితంలో ఆశ్చర్యకార్యములు యేసునామములో జరుగును గాక. వివాహాల కొరకు ఎదురు చూసిన ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యములు జరుగును గాక. తండ్రి, ల్యాండ్స్ అమ్మాలని, ఇండ్లు అమ్మాలని ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యకార్యములు మీరు జరిగించండి తండ్రి. గర్భంతోని బిడ్డలందరినీ కూడా నీ చేతిలో పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి ఈరోజు జరుపుకున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి తోడండి. వారి పనులన్నిటిలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఎంతో ప్రయాసపడి అలసిపోయిన ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, దేవుడి రోజు నీ జీవితంలో తన మాట చొప్పున అద్భుతాలు జరిగించబోతున్నాడు. విశ్వసించండి. ఈ మాటలు నేను నమ్ముతున్నానన్న వారందరూ కూడా ఆమేనని బిగ్గరగా చెప్పండి. వాగ్దాన నెరవేర్పును మీరు చూడబోతున్నారు. మీకు అనుకూలమైతే ఈ వాగ్దాన్ని నేను తప్పక లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.